ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వేరే కార్లో పంపించాం. సరే నేను ఎంత నుంచి చేస్తాను సీఐకి చెప్పిన ఒక ఏదో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను అంటున్నాడు. ఏ చేశాడు సార్ సీఐ గారు ఎవ్వరు రాలేదు సార్. వెనకాల గ్లాస్ మొత్తం రాయి అనుకుంటా విండో చూస్తే రాయి ఒకటి ఉంది తీసాం బయటికి. వెనకాల గ్లాస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వెనకాల గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సార్ ఇంటికి పంపించేసామండి. గంట క్రితం బరింకలపాడు అడ్డ రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను. అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం. జరిగింది వెళ్ళే క్రమంలో అడ్డ రోడ్డు దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేయడం జరిగింది. కారు బ్యాక్ సైడ్ ధ్వంసం అయింది. నేను గుడ్ లక్గా నేను కారులో లేను కనుక నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే వెంటనే పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించి ఇక నుంచి అయినా ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించినా వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వేరే కార్లో పంపించాం. సరే నేను ఎంత నుంచి చేస్తాను సీఐకి చెప్పిన ఒక ఏదో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను అంటున్నాడు. ఏ చేశాడు సార్ సీఐ గారు ఎవ్వరు రాలేదు సార్. వెనకాల గ్లాస్ మొత్తం రాయి అనుకుంటా విండో చూస్తే రాయి ఒకటి ఉంది తీసాం బయటికి. వెనకాల గ్లాస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వెనకాల గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సార్ ఇంటికి పంపించేసామండి. గంట క్రితం బరింకలపాడు అడ్డ రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను. అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం. జరిగింది వెళ్ళే క్రమంలో అడ్డ రోడ్డు దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేయడం జరిగింది.
కారు బ్యాక్ సైడ్ ధ్వంసం అయింది. నేను బై గుడ్ లక్గా నేను కారులో లేను కనుక నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే వెంటనే పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించి ఇక నుంచి అయినా ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించినా వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను.